ఆదివారంను ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ 2024 సంవత్సరానికి ఆఖరి ఆదివారం. ఈ 2024 సంవత్సరం కానీ ఈ దినము కానీ ఇంకెప్పటికీ కూడా మనకు కనబడదు. ఇది చరిత్రలో కలిసిపోయేటువంటిది. ఇదే కాదు, ఏ రోజైనా గడిచిపోయినటువంటి కాలం మళ్ళా మనం చూడలేం. తిరిగి రావడం అది అసాధ్యం, జరగని పని. చదువుకున్నటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథం నుండి 90వ కీర్తన చదువుకున్నాము. కొన్ని వచనాలు. 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పము. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములను లెక్కించటం మాకు నేర్పము అని మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. మోషే రాసినటువంటి కీర్తన ఇది. కాబట్టి మనము గతించినటువంటి కాలమును తిరిగి రాదు. యోబు భక్తుడు యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మనము నిన్నటి వారమే, భూమి మీద మన దినములో నీడవలే ఉన్నవి. కాబట్టి మన దినాలను మనం లెక్కించడం నేర్చుకోవాలి. అందుకే మోషే భక్తుడు దినాలను లెక్కించడం మాకు నేర్పము అని అంటున్నాడు. ఇప్పుడు మన దగ్గర ఏదైనా కానీ కొంచెం ఉంటే దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాం, కొద్ది మొత్తంలో ఉంటే పొదుపుగా వాడుకుంటాం. కాబట్టి మన దగ్గర నీళ్లు చాలా, మన దేశంలో నీళ్లు విస్తారంగా ఉన్నాయి కాబట్టి నీళ్లు చాలా విస్తారంగా వాడుకుంటాము, పెద్ద లెక్క లేకుండా వాడుకుంటాం. అదే గల్ఫ్ కంట్రీస్లో మనం నీళ్లు వాడినట్లుగా వాళ్ళు పెట్రోల్ వాడుకుంటారు, నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకు అంటే అది వారికి దొరకదు కాబట్టి, అంటే అది వారికి షార్టేజ్. ఆ మధ్య బెంగళూరు సిటీలో వాటర్ స్కార్సిటీ వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక చట్టం పాస్ చేశారు. నీళ్లు వృధాగా వాడినట్లయితే వారికి ఫైన్ 5,000 రూపాయల వరకు. వృధాగా వాడడం అంటే కార్లు గడిగినా కూడా ఫైన్, కన్స్ట్రక్షన్ కోసం వాడినా కానీ ఫైన్. కాబట్టి ప్రతి నీటి చుక్క కూడాను అటువంటి సమయంలో చాలా విలువైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు అంటే అది కొరతగా ఉన్నది కాబట్టి, తక్కువ ఉన్నది కాబట్టి. కాబట్టి ఏదైనా కూడాను మనకు తక్కువగా ఉన్నట్లయితే, మన దగ్గర చాలా తక్కువ మొత్తంలో ఉంటే దాన్ని పొదుపుగాను జాగ్రత్తగాను వాడుకోవడానికి మనము ఇష్టపడతాము. అంతకు మించి ఉంటే లెక్క లేకుండా వాడుకుంటాం, లెక్కే ఉండదు అసలు. ధనం పొదుపు వాడుకుంటాము, ఎందుకంటే ధనం మన దగ్గర కొద్దిగా ఉంటుంది కాబట్టి చాలా పొదుపుగా వాడుకుంటాం, పొదుపు చేస్తాం, లిమిటెడ్గా వాడుకుంటాం. ఎందుకు? అది కూడా మన దగ్గర లిమిటెడ్గా ఉన్నది కాబట్టి. అయితే ధనం కంటే గొప్పది ఉన్నది. ఈ లోకంలో దేనితోటి కూడాను సాటి రానటువంటిది ఉన్నది. అదే టైం, కాలంతో దేన్ని కూడా మనం పోల్చలేం. కాలం ఎంతో విలువైనది. టైమ్ ఈజ్ మనీ అంటారు ఎకానమిస్టులు. మనీ కన్నా గొప్పది కాలమే. మనకు వ్యక్తిగతంగా తీసుకుంటే దాన్ని మనము ఆయుష్ అని అంటాం. ఆయుష్ కాలమే కదా. కాలము మనకు నియమించబడినటువంటి దినాలను మన ఆయుష్ అని అంటాం. కాబట్టి దేవుడు మనకు కాలాన్ని మనకు కేటాయించాడు. మనకు కేటాయించబడినటువంటి దినాలని కాలములో మనము ఉన్నాం. దాన్ని మనము గంటలు గాను, రోజులు గాను, దినములు గాను, సంవత్సరములు గాను లెక్క పెడతాము, లెక్కించుకుంటాము, లెక్క పెట్టుకుంటూ ఉండాలి అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. ఎందుకంటే కరిగిపోయేటువంటిది కాలం. నువ్వు వాడకపో, అది జరిగిపోతానే ఉంటుంది, ఆగదు. దాన్ని సూచించడానికి దేవుడు ఏం చేశాడంట అంటే, ఆదికాండం 1:14 ఉన్నది. దేవుడు ఏం చేశాడంట? సూచించడానికి. అంటే కాలము కరిగిపోయేటువంటిది, దాటిపోయేటువంటిది, తిరిగి రానటువంటిది. దాన్ని సూచించటానికి దేవుడు మామూలుగా సూచనలు ఇలే. ఇప్పుడు సూచనలు ఇస్తారు,
రైల్వే ట్రాక్ పైన, రోడ్డు పైన సూచనలు ఉంటాయి, లైట్లు ఉంటాయి, బోర్డ్స్ ఉంటాయి. అవి సూచిస్తూ ఉంటాయి దేన్ని, రోడ్డు ఇట్లా ఉంది, అట్లా ఉంది, స్పీడ్ వెళ్ళొచ్చు, స్లోగా వెళ్ళాలి, ఈ విధమైనటువంటి సూచనలు. అదేవిధంగా కాలము గురించి, కాలము త్వరగా గతించిపోతా ఉంది అని చెప్పి సూచించడానికి దేవుడు ఏం చేశాడంట? కాలాన్ని సూచించడానికి దేవుడు ఉమ్, 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 ఆ, అవి కాలమును సూచించటానికి, దినము సంవత్సరములను సూచించటానికై ఉండునుగాక అని చెప్పి మనకి ఇచ్చాడు. రోజు కూడాను సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది. అది మనకు ఏమి సూచిస్తూ ఉన్నది? ఒక దినము మన జీవితంలో గడిచిపోయింది అని చెప్పి సూచిస్తూ ఉంది. చూసి మనం ఆహా చాలా బాగుంది సన్ రైజ్ అనుకుంటాం, చాలా బాగుంది సన్సెట్ అనుకుంటాం, అనుకుని ఎంజాయ్ చేస్తాం. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమంటే, ఒక దినము నీ జీవితంలో, మన జీవితంలో గడిచిపోయింది. ఇది సూచన. కాబట్టి కాలం ఎంతో విలువైనటువంటిది. అది మనకు దేవుడు కొద్దిగా ఇచ్చాడు, చాలా చిన్నదిగా ఇచ్చాడు, మన ఆయుష్. కాబట్టి చాలా చిన్నది. ఈ ఈ విశ్వంలో మన భూమి ఎంత చిన్నదో, మనము ఎదుర్కొనబోయేటువంటి నిత్యత్వం ముందు ఈ జీవితం చాలా చిన్నది. ఈ విశ్వంలో మన భూమి ఎంత చిన్నదో, మన జీవితము కూడాను మనము రేపు ఎదుర్కొనబోయేటువంటి నిత్యత్వం ముందు చాలా చిన్నది, చాలా తక్కువ. ఒకవేళ జీవితాన్ని పొడవుతోటి పోలిస్తే లేఖనం ఏం చెప్తుందంటే, అంటే ఎంత పొడవైంది మన జీవితం అని ప్రశ్నించుకుంటే, కొలిస్తే, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 4 వచనాలు చూస్తే, కీర్తనలు 39, 4, 5 వచనాలు కానీ చూస్తే ఏమని తెలియజేస్తుందంటే లేఖనము, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నాకు తెలియజేయి, నా దినముల ప్రమాణం ఎంతో, నా ఆయుష్కాలం ఎంతో, నాకు నా అంతము ఎంత దగ్గర ఉన్నదో నాకు తెలియజేయి అని చెప్పినప్పుడు దేవుడు తెలియజేశాడు. అంటున్నాడు భక్తుడు, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. బెత్తడంతే ఇంత, ఇంత బెత్తడంతా. ఒకవేళ పొడవుతోటి పోల్చుకుంటే ఎంత పొడవైంది నా జీవితం అంటే బెత్తడంతా. ఒకవేళ ఎంత విశాలమైంది లేదా ఎంత వైశాల్యంతో కూడినటువంటిది నా జీవితం, ఎంత పరిధి విస్తరించి ఉండేది నా జీవితం, దాని వైశాల్యం ఎంత అని ఒకవేళ అనుకున్నట్లయితే 90వ కీర్తనలో మనం చదివినటువంటి వాక్య భాగంలో 5వ, 6 వచనాల్లో ఉంది, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. పచ్చగడ్డి వలె ఉన్నది, ఒక చిన్న మొలకలాగా ఉన్నది. 103వ కీర్తన 15, 16 వచనాలను కానీ పరిశీలన చేస్తే, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. గడ్డి పువ్వు లాంటిది, అడవి పువ్వు లాంటిది. అడవి పువ్వు వలె వాడు పూస్తాడు, గాలి దాని మీద వీచగా అది ఉండదు, ఆ మీదట దాని చోటును అది ఎరుగదు. అంత చిన్నది, అంత వైశాల్యం కలిగినటువంటిది, ఒక పువ్వు, గడ్డి పువ్వు లాంటిది జీవితం అని చెప్పేసి లేఖనము తెలియజేస్తా ఉన్నది. ఒకవేళ మరి మన జీవితము ఏదన్నా ఒక వస్తువుతోటి పోల్చుకుంటే, ఒక పదార్థముతోటి పోల్చుకుంటే ఎంత పెద్దది అని అంటే, యాకోబు భక్తుడు యాకోబు 4:14 తెలియజేస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, మీ జీవము ఏ పాటిది, మీ జీవము ఏ పాటిది, మీరు అంతలో కనబడి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి వంటి వారు. ఆవిరి ఎంతసేపు ఉంటుంది?
ఒక క్షణం అట్ట ఉండి అట్ట కనబడిపోతుంది. అంత చిన్నది లేఖనం చెప్పేటువంటి మాట. ఒకవేళ చాలామంది కవులు కాల్పనికులు ఉంటారు కదా, ఎస్థెటిక్ సెన్స్ తోటి చెప్పినట్లయితే జీవితం పువ్వు లాంటిది అది ఇది అంటారు. పువ్వు లాంటిది. ఒకవేళ జీవితం అందమైంది, చాలా యవ్వనంలో ఉన్నప్పుడు జీవితం అందరికీ అందంగానే ఉంటుంది. టీనేజ్లో ఉన్నప్పుడు జీవితం చాలా స్వీట్గా ఉంటుంది. ఆ తర్వాత తెలుస్తుంది జీవితం యొక్క కఠినత్వం, జీవితం యొక్క గట్టిదనం. కాబట్టి చాలామంది కవులు రాస్తారు జీవితం చాలా అందమైంది కావచ్చు, అందమైంది. ఒకవేళ జీవితం అందమైంది పువ్వు లాంటిది అని అనుకుంటే ఎంతసేపు ఉంటుందా పువ్వు? కొంచెం సేపు ఉంటుంది, అంతే కదా, రాలిపోతుంది. గాలి వీస్తే దాని మీద నుండి అది దూరంగా దాని చోటు దానిని ఎరుగనంతగా ఉంటుంది. సూర్యోదయం సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటాయి. ఎంతసేపు ఉంటుంది అందం? కొద్దిసేపే. అటు చూస్తూ ఉంటేనే సూర్యోదయం అవుతుంది, తర్వాత కొద్దిసేపట్లో సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. అందం కొంచెం సేపే. కాబట్టి ఈ లోకంలో మన జీవితం చాలా కొంచెం జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలని చెప్పి లేఖనం తెలియజేస్తా ఉంది. ఆల్రెడీ దేవుడు లెక్కించాడు. 139 కీర్తనలో ఉంది, మా దినములు నీ గ్రంథములో లిఖితములాయను అని ఉంది. 139 కీర్తనలో నియమించబడినటువంటి దినములలో ఒకటైనను కాక మునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దేవుడికి తెలుసు, మన దేవుడు మన దినాల్లో ఆల్రెడీ కేటాయించే పంపించాడు. కానీ మనకు తెలియదు ఆ విషయం. మనం తెలుసుకోవాలా, మన దినాలను లెక్కించటం మనము నేర్చుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో మోషే భక్తుడు అంటున్నాడు, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ చిన్న జీవితం ఇది మాకు నేర్పు. నిట్టూర్పు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందాము. నిట్టూర్పు ఎంతసేపు ఉంటుంది? ఒకసారి ఊపిరి గట్టిగా తీసి వదిలితే దాన్ని నిట్టూర్పు అంటారు. నిట్టూర్పులాగా ఉన్నది ఈ లోకంలో నా జీవితం. కాబట్టి నా జీవిత కాలాన్ని లెక్కించడానికి నాకు నేర్పించు. ఎందుకంటే జీవితాన్ని, మా దినాలను లెక్కించడం మాకు తెలియదు, మాకు రాదు. మా ఆలోచన అంతా వేరే వాటి మీద ఉంటుంది. మా దినాలను లెక్కించడానికి మాకు రాదు ప్రభువా. కాబట్టి మా దినాలను లెక్కించడం మాకు నీవే నేర్పించు. ఇక్కడ దినాలను లెక్కించడం అంటే కౌంట్ చేసుకోవడం అని కాదు. ఇక్కడ దినాలను లెక్కించడం అంటే ఆ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా జీవించటం, మీనింగ్ఫుల్గా జీవించటం, అర్థవంతంగా జీవించటం. లెక్కించడం అంటే 1 2 3 4 అని కాదు. 22 23 24 వయసు వస్తూ ఉంటుంది, హ్యాపీ బర్త్డే అని చేసుకుంటూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. అది కాదు లెక్కించడం అంటే. జాగ్రత్తగా బ్రతకటం, దినములను అర్థవంతంగా గడపటం, జీవితం యొక్క పరమార్థం తెలుసుకొని జీవించటం. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే యాకోబు జీవితంలో ఒక సంఘటనను మనము సందర్భంగా చూడొచ్చు. యాకోబు జీవితంలో ఒక సంఘటన ఉన్నది. యాకోబు కానాన్ నుండి యోసేపు అక్కడ మినిస్టర్ అయిన తర్వాత ఐగుప్తులో వాళ్ళ తల్లిదండ్రులని మొత్తం అక్కడికి తీసుకెళ్తాడు కదా. తీసుకుపోయిన తర్వాత ఫరో దగ్గరికి తీసుకుపోతాడు యోసేపు, తన తండ్రి అయినటువంటి యాకోబును. ఫరో దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఫరో తోటి మాట్లాడుతూ ఉంటే ఫరో అడుగుతాడు, నీ వయసు ఎంత అంటాడు. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాడు. నీ వయసు ఎంత అని అంటే యాకోబు చెప్పినటువంటి సమాధానం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఏమని చెప్తాడు యాకోబు సమాధానం? ఆదికాండం 47:9. ఆదికాండం 47:9లో నీ వయసు ఎంత అని ఫరో అడిగినప్పుడు యాకోబు ఇచ్చినటువంటి సమాధానం, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. ఇదేంది ఇది ప్రశ్న? నీ వయసు ఎంత? ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది, హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాడు. దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130. అప్పటికి యాకోబు వయసు 130. ఐగుప్తుకు పోయిన తర్వాత యాకోబు 17 సంవత్సరములు జీవించాడు.
అంటే తన యొక్క 147వ ఏట యాకోబు చనిపోయాడు ఐగుప్తులో. ఇప్పుడు ఫరో సముఖం ముందు కలుసుకున్నప్పుడు యాకోబు యొక్క వయసు 130. ఆయన చెప్తున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 అయిపోయింది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగా ఉన్నాయి, అవి కూడాను దుఃఖ సహితముగా ఉన్నాయి. ఇక్కడ యాత్ర చేసిన సంవత్సరములు అంటే టోటల్ ఏజ్, జీవించిన సంవత్సరములు అంటే పర్పస్ఫుల్ లైఫ్ అన్నమాట. జీవితానికి పరమార్థం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందుకే దేవుడు మనల్ని ఇక్కడికి పంపించాడు. ఆ పరమార్థం తెలుసుకొని జీవించడం ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయముగా యాకోబు చెప్తున్నాడు. అవి చాలా తక్కువగా ఉన్నాయి. అర్థవంతమైనటువంటి జీవితం గడిపింది చాలా తక్కువ సంవత్సరంలో నేను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. పరమార్థం అంటే పరిపూర్ణమైనటువంటి జీవితం గడపడం. పరమార్థం అంటే దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏమున్నది అనేటువంటిది తెలియజేసేటటువంటిది పరమార్థం. అర్థం, పరమార్థం అనేటువంటిది పదాలు మనం వింటూ ఉంటాం. కాబట్టి దేవుని చిత్తం మన జీవితంలో జరిగించినంత కాలము మనము జీవితాన్ని అర్థవంతంగా జీవించినట్లు. ఆ అర్థవంతంగా జీవించటాన్నే దినములను లెక్కించుట అనేటువంటి మాటతోటి మోషే భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంతేగాని కౌంటింగ్ చేయడం కాదు దినాలను లెక్క పెట్టడం అంటే. యూదారాజు అనేటువంటి హిజ్కియా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. హిజ్కియా యూదారాజు. ఆయనకు జబ్బు వచ్చింది. జబ్బు వచ్చినప్పుడు ఆయన చనిపోయేటువంటి పరిస్థితికి వచ్చాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆయనతోటి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 38:1, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైనటువంటి యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకునమని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పాను. నువ్వు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నువ్వేం చేయాలి? నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి మనం అందరం కూడా ఏం బ్రతికేవాళ్ళం కాదు. ఒక టైం వస్తే అందరం చనిపోతాం, మనం ఎవరు బ్రతకం. ఒకవేళ ఆ వాక్యము మనం అన్వయించుకుంటే మనము పోవచ్చు ఉన్నాము. కాలంతో పాటు ప్రయాణించేటువంటి క్రమంలో మనం ఏమి చిరకాలం బ్రతకము ఈ లోకంలో. కాబట్టి మనం ఏం చేయాలా? మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకోవడం అన్నా దినములను లెక్కించుకోవడం అన్నా ఒకటే అర్థం. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏంటిది? ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమన్నా ఉంటే వాటిని వెంటనే చేయాలి. ఏదైనా ఆస్తికి సంబంధించి ఏదైనా కొడుకులకు చెప్పాలంటే, భార్యకు చెప్పాలంటే, లేదా పిల్లలకు చెప్పాలంటే చెప్పడం, ఆయన అత్యవసరమైన బాధ్యతలన్నీ కూడాను గబాలను నిర్వహించడమే అత్యవసరంగా చేయాల్సినటువంటి పనులు. అదే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే. ఎవరికి చెప్పాల్సింది చెప్పడం, ఎవరికి ఇవ్వాల్సిన ఇవ్వటం, అదే అత్యవసరంగా చేసే పని. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అదే. దినములు లెక్క పెట్టుకోవడం అన్నా కూడా అదే అర్థం. ప్రాముఖ్యమైనటువంటి పనులు, నిర్ణయాలు, బాధ్యతలు నిర్వహించడమే ఇంటిని చక్కబెట్టుకునేటువంటి క్రమం. ఏంటిది ప్రాముఖ్యమైనటువంటిది? జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటిది అంటే, మోషే భక్తుడు మనం చదివినటువంటి వాక్య భాగం 90వ కీర్తనలో ఏమంటాడు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. ఇది ప్రధానమైనటువంటి విషయం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. ఇది జీవితంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం. జ్ఞాన హృదయం. యెషయా గ్రంథం 5:13 అంటాడు, నా ప్రజలు ఎందుకు నశించిపోతున్నారంట? జ్ఞానము లేకయే చెరపట్టిబడిపోవచ్చు ఉన్నారు. నా ప్రజలు ఎందుకు చెరపట్టిబడిపోవచ్చు ఉన్నారు? పాపం వచ్చి నా జనులని పట్టుకొని పోతా ఉంది. లోకం వచ్చి నా ప్రజలను, నా విశ్వాసులను, నా సంఘాన్ని పట్టుకొని పోతా ఉన్నది. ఎందుకు? కారణమేంది? కారణం ఏమంటే జ్ఞానం లేకపోవటం. అక్కడ రాయబడి ఉంది, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చు ఉన్నారు. జ్ఞానం లేకపోతే ఇరుక్కుంటాం, జ్ఞానం లేకపోతే పట్టబడతాం.
జ్ఞానము లేకపోతే చెరపట్టుకొని శత్రువు తీసుకొని పోతాడు. హోషేయ గ్రంథం 6:6 అంటాడు. హోషేయ గ్రంథం 4:6 అంటాడు. 4:6 నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా ప్రజలు ఎందుకు నశించిపోతున్నారు? కారణమేంది? జ్ఞానము లేకపోవటం ద్వారా నశించిపోతా ఉన్నారు. నశించిపోవడం అంటే ఏంది? చనిపోవడం, నాశనం అయిపోవడం. జ్ఞానము లేకపోతే నాశనమే. జ్ఞానము దాన్ని పొంది ఉన్నటువంటి వాని ప్రాణమును కాపాడును. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, జ్ఞానము దాన్ని పొంది ఉన్నటువంటి వాని యొక్క ప్రాణమును కాపాడును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభం. జ్ఞానము లేకపోతే నాశనం, జ్ఞానం లేకపోతే చెరపట్టబడిపోవటం. హోషేయ గ్రంథం 6:6 అంటాడు దేవుడు, నాకు ఇష్టమైంది ఏంది? దహన బలుల కంటే దేవునిని గూర్చినటువంటి జ్ఞానము నాకు ఇష్టం. ఒకడు దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా ఈ లోకంలో జీవించాలి అంటే చేయవలసినటువంటి పని ఏంటంటే జ్ఞానమును కలిగి ఉండటం. జ్ఞానమును కలిగి ఉండటం ద్వారా దేవుడు ఒకని ఎడల సంతోషపడతాడు. అంతే తప్ప మనం చేసేటువంటి పనులను బట్టి కాదు. నీ దహన బలులన్నీ నా ఎదుట ఉన్నాయి, నేను బలిని కోరువాడనా? కాదు. నాకు సంతోషము దేని నుండి లభిస్తుంది అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము నాకు ఇష్టం. అది నీవు కలిగి ఉంటే నాకు ఇష్టం. నాకు ఇష్టడుగా ఉంటావు. ఎప్పుడు? జ్ఞానమును కలిగి ఉన్నప్పుడు. జ్ఞానం అంత గొప్పది, అంత పవిత్రమైనది. కాబట్టి ఇప్పుడు జ్ఞానం అంటే ఏంది తెలుసుకోవాలి. ఏంది జ్ఞానం? జ్ఞానం అంటే ఏంది? అపోహలన్నీ తొలగించుకోవాలి. ఏంది జ్ఞానం అంటే? యోబు గ్రంథం 28వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, యోబు గ్రంథం 28వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉన్నటువంటి అంశాలను మనము చూద్దాం. మనము ఈ లోక సంబంధంగా జ్ఞానం అంటే చదువు, తెలివి, ఈ లోకపరంగా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉన్నతమైనటువంటి చదువులు, ఉన్నతమైనటువంటి స్థితి, వీటి జ్ఞానం అంటాం. సైంటిస్టులని జ్ఞానవంతులు అంటారు, నోబెల్ ప్రైజ్ గ్రహీతల్ని జ్ఞానవంతులు అంటారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చదువు చదివినటువంటి వారిని జ్ఞానవంతులు అంటారు. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలను పరిశీలన చేసినట్లయితే, వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. ఎప్పుడు రాయబడింది ఈ మాట? ఫస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్. ఇది బైబిల్లో మొదటి పుస్తకం, ఆదికాండం కన్నా ముందు రాయబడినదని చెప్పి చరిత్రకారులు అంటారు. కొన్ని వేల సంవత్సరములకు పూర్వము రాయబడినటువంటిది ఈ యోబు గ్రంథం. ఇనుము మంటిలో నుండి తీసెదరు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మెటల్స్కు సంబంధించినటువంటి జ్ఞానం ఇది. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 3వ వచనం, మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు. ఎలక్ట్రిసిటీ అప్పుడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, మనుషులు చీకటికి అంటే ఎలక్ట్రిసిటీ వస్తుంది అనేటువంటిది అప్పుడే దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుని సృష్టిలోనే ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఎలక్ట్రిసిటీ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఉంటుంది. కాకపోతే కనుగొన్నారు తర్వాత దాన్ని, ఇది ఉంది అని ఇన్వెంట్ చేశారు. కాబట్టి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. మెటల్స్ గురించి రాశాడు, భూమిలో ఏమేమి మెటల్స్ దొరుకుతాయో రాశాడు, ఎలక్ట్రిసిటీ ఉంది అని చెప్పి రాశాడు. ఇది జ్ఞానమా? ఇంకా తర్వాత టన్నెల్స్, వారు భూమి అంతముల వరకు సంచరింతురు, జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు. ఇప్పుడు టన్నెల్స్ అనేటువంటిది మనకు తెలుసు. కొండల్లో నుంచి గుహలు లోపలికి చొచ్చుకుంది, కొన్ని 100 కిలోమీటర్లు. సముద్రంలో పోతారు, కొండల్లో పోతారు, రాళ్ళు తొలుస్తారు. 9వ వచనంలో అంటాడు, పర్వతములను వాటి కుదుళ్ళ సైతముగా బోర్ల త్రోయుదురు, బండలలో వారు బాటలు కొట్టుదురు. ఇది జ్ఞానమా? ఏది జ్ఞానం?
ఇంకా ఐదో వచనం చూస్తే భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైండును. ఎవరు చెప్పారు అప్పుడు? ఒకవేళ యోబు రాసినాడు అనుకుంటే ఈ మాటలు, యోబుకి ఎవరు చెప్పారు ఈ మాట? భూమిలో ఉష్ణోగ్రత, భూమి మధ్య భాగంలో ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు యోబుకి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తేనే అది యోబుకి తెలిసింది, లేకుంటే అప్పుడు ఎట్లా తెలుస్తుంది? పోనీ ఇది జ్ఞానమా? ఇంకా 6వ వచనంలో, దాని రాళ్ళు నీలరత్నములు స్థానములు, దానిలో సువర్ణమయమైన రాళ్ళు ఉన్నవి. జెమ్స్, వజ్రాలు, రత్నాలు, కెంపులు, ఇంకా రకరకాల పచ్చ, ఇవన్నీ కూడా భూమిలో వస్తాయి. ఆ విషయం అప్పుడే చెప్పాడు. పోనీ ఇది జ్ఞానమా? ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఈ ఆలజీ, జూవాలజీ, జియాలజీ, ఈ రకాల ఆలజీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్రిందికి వస్తాయి. ఇవి జ్ఞానమా? తర్వాత ఇంకా 11వ వచనంలో అంటాడు, 11వ వచనంలో, నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారకు గట్టు కట్టుదురు. డ్యామ్స్, వాటర్ డ్యామ్స్, పెద్ద పెద్ద వాటర్ డ్యామ్స్, నీళ్లు పోకుండా మనుషులు కడతారు అని చెప్పి అప్పుడే రాశాడు దేవుడు. పోనీ ఇది జ్ఞానమా? ఇది జ్ఞానం కాదని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. ఇది కాదు జ్ఞానం, ఇది ఏది కాదు జ్ఞానం. 12వ వచనం అంటాడు, అయితే జ్ఞానం అంటే ఏంది? అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? జ్ఞానము దొరుకు స్థలం ఎక్కడ? వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? ఆయన అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు యోబు గ్రంథంలో అదే 12వ వచనంలో, జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది, వివేచన ఎక్కడ దొరుకుతుంది అని సెర్చ్ చేస్తే 14వ వచనంలో, అగాధం అంటదంట అది నాలో లేదు, సముద్రం అంటదంట నా యొద్ద లేదు. అగాధము నాకు తెలియదు జ్ఞానం ఎట్లుంటుందో అంటదంట, సముద్రము నా యొద్ద లేదు అంటదంట. అది చాలా గొప్పది, అది బంగారంతో సాటి కాదు, దాని విలువకై వెండి తోచరాదు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు, పకడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. 18వ వచనములు, పకడముల పేర్లు, ముత్యముల పేర్లు, కెంపులు, ఇవి వాటి పేర్లు జ్ఞానము ముందు ఎత్తనే కూడదు. 20వ వచనం, అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరకు స్థలం ఎక్కడున్నది? వెతుకుతూ ఉంటే మరణం అంటదంట, నాశనం అంటదంట. మేము చెవులారా దాని గురించి వింటిమి అని నాశనమును మరణమును అనును. మరణానికి తెలుసు జ్ఞానం అంటే ఏందో, నాశనానికి తెలుసు జ్ఞానం అంటే ఏందో. ఎందుకు? మరణానికి యాంటీడోట్ జ్ఞానం, మరణానికి విరుగుడు జ్ఞానం. అందుకే ముందే చెప్పుకున్నాం, జ్ఞానము పొంది ఉన్నటువంటి వాని ప్రాణమును అది కాపాడును. జ్ఞానం ఎక్కడుంటుందో మరణం అక్కడ ఓడిపోతుంది. జ్ఞానం ఎక్కడుంది? దాని గురించి మేము విన్నాం, మరణం అంటుందంట. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే చివరిగా 28వ వచనంలో అంటాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. ఏంది జ్ఞానం? జ్ఞానం అంటే ఈ మాట చెప్పగానే ఓ సింతేనా అనుకొని ఉంటారు చాలామంది. అట్టనే ఉంటుంది, సత్యం అట్నే ఉంటుంది, జ్ఞానం అట్నే ఉంటుంది, అనుభవంలోనికి వచ్చేదాకా ప్రతిదీ అట్నే ఉంటుంది. రేపు ప్రాణం పోయి అక్కడ నిలబడేదాకా అన్నీ అట్నే ఉంటాయి. అక్కడికి పోయిన తర్వాత తెలుస్తుంది సత్యం అంటే ఏందో, దేవుడు అంటే ఎవరు, నిత్యత్వం అంటే ఏందో. అయితే అప్పుడు అవకాశం ఉండదు, అప్పుడు దినాలు లెక్క పెట్టుకోవడం అస్సలు కుదరదు. అందుకే ముందే చెప్తున్నాడు, నీ దినములను నీవు లెక్క పెట్టుకోవాలి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానం, దుష్టత్వమును విడుచుటయే జ్ఞానం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఒకవేళ ఈ లోక జ్ఞానమే జ్ఞానము, ఈ లోకపు చదువే జ్ఞానము అని అనుకుంటే లేఖనం ఏం తెలియజేస్తుందంటే 1 కొరింథీ 1:20,
ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అది దేవుని దృష్టికి వెర్రితనం. మరి జ్ఞానం అంటే ఏంది? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానం. మనలో ఉన్నటువంటి చెడుతనమును విడిచిపెట్టడం జ్ఞానం. అప్పుడు మనము మరణమును జయించగలుగుతాం. అప్పుడు నాశనమును దాటి ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనం జ్ఞానం కలిగి ఉంటాం కాబట్టి. అప్పుడు అది జ్ఞానం. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి, ఇది పాత నిబంధన అని అనుకుందాం, ఇప్పుడు దాకా చెప్పుకుంది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి జ్ఞానం అంటే డెఫినేషన్ 1 కొరింథీ 1:24 ఉంది. 1 కొరింథీ 1:24 జ్ఞానం అంటే ఉన్నది, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఒట్టి జ్ఞానమే మనం వెతుకుతున్నాం. ఇప్పుడు మనకు రెండు కనబడ్డాయి. దేవుని శక్తి కనబడింది, దేవుని జ్ఞానం కనబడింది ఒకే చోట. ఎక్కడ? క్రీస్తులో. ఆ క్రీస్తును మనం కలిగి ఉంటే, ఆ క్రీస్తును మనం పట్టుకుంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానం రెండూ కలిగి ఉంటాం. ఎంత గొప్ప విషయం! సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే. ఇది చాలా గొప్ప విషయం. పౌలు అంటాడు తన బోధనలో 1 కొరింథీ 2:6-7 పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము. 1 కొరింథీ 2:6. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్థకములైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మం, దేవుని జ్ఞానం మిస్టరీ. అయితే లేఖనం ఏం తెలియజేస్తుందంటే, దేవుని యొక్క మర్మము ఆయన భక్తులకు తెలిసియే ఉన్నది. ఆయన యందు విశ్వసించినటువంటి వారికి ఆయన మర్మం తెలిసియే ఉన్నది. తెలియజెప్పేశాడు దేవుడు. ఆ జ్ఞానం మనకి ఇచ్చేశాడు. మర్మమే. అయితే ఆ మర్మము దేవుని బిడ్డలకు, ఆయన యందు విశ్వసించినటువంటి వారికి చెప్పేశాడు. ఎందుకంటే ఆయన మార్గము యేసుక్రీస్తునందు తెరిచేశాడు కాబట్టి ఇక ఎవరికి అది మరుగుగా ఉండడానికి వీల్లేదు, తన నమ్మినటువంటి వారికి. కాబట్టి అది ఓపెన్ అయి ఉన్నది, తెలిసి అయి ఉన్నది. దేవుని జ్ఞానము మేము మర్మమయ్యేట్టు బోధిస్తూ ఉన్నాము. ఈ జ్ఞానము అంతకుముందు మరుగై ఉండెను. ఈ జ్ఞానం అంతకుముందు మరుగై ఉన్నది. జగదుత్పత్తికి ముందుగా దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఎంత గొప్ప విషయం! జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మనలను గ్లోరిఫై చేయటానికి ఈ జ్ఞానాన్ని నియమించాడు. ఈ జ్ఞానం ఉంటేనే మనము రేపు మహిమలోనికి వెళ్ళగలుగుతాం, మరణమును జయించగలుగుతాం. ఇందు నిమిత్తమే దేవుడు ఆదిలో దానిని మరుగుగా ఉంచాడు. ఇప్పుడైతే మనకందరికీ తెలియజెప్పేశాడు. ఆయన యందు విశ్వాసము కలిగి ఉండటే జ్ఞానం. కృష్ణునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, బుద్ధి, ఒక్కోసారి జ్ఞానము బుద్ధి ఇంటర్చేంజబుల్ వర్డ్స్, ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి విధంగా బైబిల్లో రాయబడింది. బుద్ధి, జ్ఞానం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఎవరి యందు? యేసుక్రీస్తునందు. అందుకే క్రీస్తును కలిగి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఏ కొదువ కాదు. క్రీస్తును కలిగి ఉంటే ఈ లోకంలో అన్నీ ఉన్నట్లే. జ్ఞానం అంటే ఆయన కొరకు కనిపెట్టి ఉండటం, ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టి ఉండటం, సిద్ధపడి ఉండటం జ్ఞాన హృదయం కలిగి ఉండటం అంటే. ఆయన ఎందుకు విశ్వసించడం జ్ఞానం అయితే, రేపు ఆయన వస్తాన్నాడు కదా, ఆయన వచ్చేటప్పుడు ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండటం జ్ఞాన హృదయం కలిగి ఉండటం అంటే. లేదా ఆయన రాడు, మనం పోతాం కదా. ఆయన వచ్చే లోపల, ఆయన వచ్చేదాకా మనం ఉండకపోతే మనమే పోతాం. మనం పోయేటప్పుడు ఎక్కడికి పోతాం? ఆయన ఉండే దగ్గరికి పోవాలా? ఆయన ఉండే దగ్గరికి పోవాలి అంటే ఇక్కడ జ్ఞాన హృదయం మనం కలిగి ఉండాలా, జ్ఞానము కలిగి ఉండాలా, క్రీస్తును కలిగి ఉండాలా. క్రీస్తును కలిగి ఉంటేనే ఆయన ఉండే చోటికి మనము వెళ్ళగలిగేది ఈ లోకంలో. అదే జ్ఞానం. క్రీస్తును కలిగి ఉండటే జ్ఞానం. మత్తయి సువార్త 24:42 అంటాడు. మత్తయి సువార్త 24:42 కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక
మెలకువగా ఉండుడి. మెలకువగా కలిగి ఉండటమే జ్ఞానం. మెలకువగా ఉండటమే జ్ఞానం. బుద్ధి కలిగి ఉండటమే జ్ఞానం. సిద్ధపడి ఉండటమే జ్ఞానం. ఏదో కాదు జ్ఞానం. ఏదో అనుకుంటే ఒకవేళ అది పొరపాటు. ఈ లోకం అనుకుంటుంది, ఏదో జ్ఞానం అనుకుంటుంది, దీని వెనకాలో పరిగెట్టి పోతా ఉంది. అందుకే వారికి మార్గం కనబట్టలేదు. మనకైతే దేవుడు జగదుత్పత్తికి ముందుగానే మన మహిమ కొరకు ఈ జ్ఞానాన్ని మరుగుగా ఉంచి ఇప్పుడు మనకు బయట పెట్టాడు. ఇప్పుడు కూడా మనం మాకొద్దు అన్నామనుకోండి, మాకొద్దు అంటే ఏమవుతుంది? ఇంకొకరికి ఇస్తాడు దేవుడు, సింపుల్గా అంతే. ఇశ్రాయేలు కూడా మాకొద్దు అన్నారు. ఇశ్రాయేలు ఏమన్నారంటే యూదులు మాకొద్దు. పౌలు ముందుగా వాళ్ళ దగ్గరికి పోయాడు. నా జనులు అనుకుంటా పోయాడు యూదుల దగ్గరికి. వాళ్ళు ఏమన్నారు? సింపుల్గా నో, మాకొద్దు అన్నారు. ఓకే, నా పాద ధూళి దుమ్ము దులిపేసి నేను వెళ్ళిపోతున్నాను, అన్ని జనులకు ఎదుగుగా వెళ్ళిపోతున్నాను, వాళ్ళకు సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు వద్దు అంటే మనకు వచ్చింది ఈ రక్షణ. ఇప్పుడు మనం కూడా వద్దు, మాకు ఈ లోక జ్ఞానమే కావాలి అన్నాం అనుకోండి, సింపుల్గా ఇంకొకరికి వెళ్ళిపోతుంది. మనకు రావాల్సినటువంటి నిత్యం, మనం వెళ్ళాల్సినటువంటి స్థలాలు మారిపోతాయి, డెస్టినేషన్ చేంజ్ అయిపోతుంది. అందుకోసం కాదు కదా దేవుడు మనల్ని ఎన్నుకున్నది, పిలుచుకున్నది, అందుకోసం కాదు. అందుకే చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా, మీకోసం నేను వచ్చాను, నేనే జ్ఞానం, క్రీస్తే దేవుని యొక్క శక్తి. కాబట్టి మీరు ఆయన కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలా, బుద్ధి కలిగినటువంటి కన్యకల్లాగా ఉండాలా. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, మత్తయి 24:44. మీరు అనుకోనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండటం జ్ఞానం. సిద్ధపాటు కలిగి ఉండటం జ్ఞానం. ఆయన వచ్చేటప్పుడు ఏ సమయం ముందు ఆయన వస్తాడో తెలియదు. మనం ఏ సమయం ముందు ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతామో మనకు తెలియదు. చెప్పకుండా వస్తుంది ఆ సమయం, వయసుతోటి నిమిత్తం లేకుండా చెప్పకుండా వస్తుంది. అప్పుడు సిద్ధంగా లేకపోతే మరి అదే కదా జ్ఞానం అంటే. సిద్ధంగా ఉండటమే కదా జ్ఞానం, మెలకువగా ఉండటమే కదా జ్ఞానం, బుద్ధి కలిగి ఉండటమే కదా జ్ఞానం, క్రీస్తుని కలిగి ఉండటమే జ్ఞానం. మత్తయి 25:1-13 దాకా చెప్పబడినటువంటి ఉపమానం మనకు తెలుసు. 10 మంది కన్యకలు ఉన్నారు అక్కడ. 10 మంది కన్యకలు కూడాను కన్యకలే, అందరూ కన్యకలే, అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరూ సిద్ధపడ్డారు, మంచి డ్రెస్ వేసుకున్నారు, అందరి చేతుల్లో దివిటీలు ఉన్నాయి, అందరి చేతుల్లో దివిటీలు వెలుగుతున్నాయి. అయితే దేవుడు లేఖనం రాయించేటువంటి అంశం ఏమంటే 5 మంది బుద్ధి కలిగినటువంటి వారు, 5 మంది బుద్ధి లేనటువంటి వారు అన్నాడు. ఎందుకు 5 మంది బుద్ధి కలిగినటువంటి వారు అయినారు, 5 మంది బుద్ధి లేనటువంటి వారు, బుద్ధిహీనులైనటువంటి వారు ఎందుకైనారు అంటే సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారు, బుద్ధి కలిగినటువంటి వారు మాత్రమే ప్రభు వచ్చేటప్పటికి ప్రభుతోటి వెళ్ళిపోయినారు. ఈ సిద్ధపాటు ఎక్కడున్నది? జాగ్రత్త. వారితో పాటు తమ సిద్ధలలో నూనెను తీసుకొని పోయిరి. ఇది కదా జాగ్రత్త అంటే, ఇది కదా దినాలు లెక్క పెట్టుకోవడం అంటే, ఇది కదా మెలకువగా ఉండడం అంటే, ఇది కదా టైం ఎరిగి కాలం ఎరిగి ప్రవర్తించడం అంటే ఇదే కదా. ఇప్పుడు తక్కిన 5 మందికి తెలియదా ఆ విషయం? తక్కిన 5 మందికి తెలియదా? బుద్ధి లేని వాళ్ళకి తెలుసు. బుద్ధి లేని వాళ్ళకి తెలుసు, తెలిసి కూడా వాళ్ళు నిర్లక్ష్యం. ఏమవుతుందిలే, దేవుడు ప్రేమ గలవాడండి, ఎవరిని నరకంలో ఏడు. దేవుడు తన ఆత్మనే తను నాశనం చేసుకుంటాడా? మనలో ఉన్నది తన ఆత్మ అయితే, లాజిక్ జిమ్మిక్లు ఇవన్నీ, మనలో ఉన్నది తన ఆత్మే అయితే తన ఆత్మను తీసుకొని పోయేసి నరకంలో వేసుకుంటాడా? అట్లా చేయడండి. అవన్నీ ఇమాజినరీ ప్లేసెస్, అవి నరకము ఇవన్నీ. దేవుడు అందరినీ స్వర్గాన్ని తీసుకుపోతాడు, అందరినీ పరలోకానికి తీసుకుపోతాడు. ఇవి అన్నమాట అజాగ్రత్త. ఇదే బుద్ధిహీనత. కొంతమంది అసలు దేవుడే లేరంట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. బుద్ధిహీనులు, దేవుడు లేడనటువంటి వారు బుద్ధిహీనులకు ఏముంటది? బుద్ధిహీనులకు
నరకమే, పరలోకం ఉండదు. బుద్ధిహీనత. అందుకే బుద్ధి కలిగినటువంటి వారు అయినారు వారు 5గురు. ఎందుకు? వారితో పాటు నూనెను తీసుకుని పోయారు. ఒక లేట్ కావచ్చు, లేట్ అవుతుందేమో, అయితే మన దీపాలు ఆరిపోయినప్పుడు తిరిగి వెలిగించుకోవచ్చు. నూనె సిద్ధంగా ఉంచుకున్నారు. సిద్ధపడి ఉండుడి. అందుకే మీరును సిద్ధపడి ఉండుడి అంటాడు. అక్కడ రాయబడినటువంటి దివిటీలతో పాటు తమ సిద్ధులలో నూనె కలిగి ఉండటమే జ్ఞాన హృదయం కలిగి ఉండటం. ఇదే జ్ఞాన హృదయం, ఇదే జ్ఞానం. ఆ స్పృహ కలిగి ఉండటం, ఆ ఆలోచన కలిగి ఉండటం, జ్ఞాన హృదయం కలిగి ఉండటం. అందుకే మోషే భక్తుడు అంటున్నాడు, ప్రభువా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మాకు జ్ఞాన హృదయం కలగాల ప్రభువా, ఇదే మాకు కావాలి. జ్ఞానం అంటే సింపుల్గా 3 పదాలు 3 అక్షరాలు అని అనుకోవద్దు. దానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేస్తూ ఉండాలి. క్రీస్తుని కలిగి ఉండటం అంటే ఆయనకి ఇష్టలుగా జీవించటం ఈ లోకంలో, ఆయనకి ఇష్టలుగా జ్ఞానము కలిగి ఉండటం ఈ లోకంలో, దేవునికి ఇష్టలుగా ఉండటం. సామెతల గ్రంథంలో ఉంది, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధిహీనుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. బుద్ధిహీనత తండ్రికి దుఃఖం, తల్లికి దుఃఖం. మన పరమ తండ్రికి కూడా దుఃఖం బుద్ధిహీనత. ఎందుకంటే బుద్ధిహీనులు ఆయన రాజ్యమునకు స్వతంత్రులు కారు. బుద్ధిహీనమైనటువంటి కన్యలు వారు పెళ్లి విందులోనికి వెళ్ళలేకపోయారు, తలుపు వేయబడింది. వారు వచ్చి అయ్యా 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 తలుపుది అని తలుపుతో కొడుతున్నారు. అప్పుడు ఏమన్నాడు ప్రభు, మీరెవరో నేను ఎరుగను. ఎందుకు? బుద్ధి లేదు, మీకు జ్ఞాన హృదయం లేదు, మీరు సమయాన్ని లెక్కగట్టడం మీకు తెలియలేదు, దినములను లెక్కించడం మీకు తెలియలేదు. అందుచేతనే మీరు సమయాన్ని వృధాగా పోగొట్టేశారు, వృధాగా గడిపేశారు. మీ ఇల్లు చక్కబెట్టుకోలేదు, మీ కుటుంబాలను చక్కబెట్టుకోలేదు, మీ జీవితాలను చక్కబెట్టుకోలేదు. మీ దీపాలు ఆరిపోయినాయి, మీ దగ్గర నూనె లేదు, మీకు పరలోకంలో స్థానము లేదు అని చెప్పి రేపు బుద్ధిహీనులతోటి, జ్ఞానం హృదయము లేనటువంటి వారితోటి ప్రభు అనబోతూ ఉన్నాడు. అందుకే మోషే భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము ప్రభువా. ప్రార్థన మనము చెయ్యాలి. ప్రార్థనలో ఎంత కాడికి మనల్ని కాపాడు, మన బిడ్డల్ని కాపాడు, మన సంఘాన్ని కాపాడు, మంచిదే, చెయ్యాలి. ప్రాముఖ్యమైనటువంటి విషయం, మాకు జ్ఞానం కలుగజేయి. జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉన్నాడలా వాడు దేవునిని అడగవలనని చెప్పి లేఖనం రాయబడింది చాలా క్లియర్గా. ఆయన ఎవరిని గద్దించక అడుగు ప్రతి వానికిని జ్ఞానమును అనుగ్రహించును. అడుగు ప్రతి వానికిని ఆయన ఇవ్వడానికే ఉన్నాడు. ఆ స్పృహను, ఆ ఆలోచనను. అది లేకపోవటం చేత జనులు నశించిపోతున్నారని చెప్పి దేవుడు ఒకటేమైనా బాధపడతా ఉన్నాడు. ఇందాక చదివామన్న యెషయా గ్రంథంలో, నా జనులు జ్ఞానము లేకపోవుట చేత నశించిపోతూ ఉన్నారు, జ్ఞానము లేకపోవుట చేత చెరపట్టబడుచూ ఉన్నారు. అందుకే మోషే, ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము అని ప్రార్థన చేస్తాం. మనము కూడాను మన ప్రార్థనలో మాకు జ్ఞానం కావాలి. ఒకవేళ ఆ జ్ఞానం అంటే ఏందో సంపూర్తి మనకు తెలియకపోయినా పర్లేదు, దేవునికి తెలుసు అది ఏందో. కాబట్టి మనం అడగాల ఆయన, ప్రభువా నాకు జ్ఞానాన్ని, జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించు అని అడగాల. ఇకపోతే చివరిగా, ఈ ఎంతసేపటికి ఎప్పుడో సచ్చిన తర్వాత పనికొచ్చే జ్ఞానం ఇప్పుడు ఏంది ప్రభువా? చచ్చిపోయిన తర్వాత ఎవరు చూశారు? ఇంతసేపు మొత్తుకొని చెప్పి ఏం లాభం? చచ్చిపోయిన తర్వాత కదా అది పనికొచ్చేది. ఇప్పుడు బ్రతికున్నప్పుడు నా సమస్యలు ఏంది, నా అప్పులు ఏంది, నా అనారోగ్యం ఏంది, నా బాధ ఏంది, నా కుటుంబం ఏంది, ఈ లోకంలో నా జీవితం ఏంది? అంతా బొక్కలే, అంతా డాగులే. ఈ జీవితం ఎట్లా? నువ్వేమో జ్ఞానం 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 అంటున్నావు ప్రభువా, ఇప్పుడు ఎట్లా మరి నా జీవితం, నా కొదవులేంటి? సామెతల గ్రంథం 3:13 ఒకసారి మనం తీసినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ధన్యుడు అన్నాడు. ఓకే సరే ప్రభువా, ధన్యత ఏం ధన్యత? ఎట్టి ధన్యత? చనిపోయిన తర్వాత నిత్య జీవం ధన్యత. రేపు నువ్వు వచ్చినప్పుడు లేదా నేను వచ్చినప్పుడు నాకు అక్కడ మంచి స్థానం,
నిత్య జీవంలోనికి రావడం ధన్యత అని నువ్వు అనుకుంటే అనుకుంటే ఈ లోకంలో వ్యక్తులు దేనికోసం ప్రాకులాడతారు? యాక్చువల్గా చెప్పాలంటే ఈ లోకంలో ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, క్షేమం కావాలి, అందం కావాలి, ఆనందం కావాలి, భయం ఉండకూడదు, ధనం కావాలి. ఇవన్నీ ఉన్న తర్వాత మనుషులు ప్రాకులాడేటువంటిది దేనికోసం? ఘనత కోసం. ఘనత కావాలి. ఇప్పుడు అందం ఉంది అనుకోండి, డబ్బు ఉంది, ఏం చేస్తారు? ఈ డబ్బు ఈ ఈ ఈ అందం లేకుండా ఈ స్థితి, ఈ స్టేటస్ అందరికీ కనబడాలా, అందరూ చూడాలా, అందరూ నన్ను మెచ్చుకోవాలా, ఘనత వహించాలా. మనుషులు ఒకదాంతో తృప్తి పడరు. ఒకటి ఉంటే ఇంకోటి, ఇంకొకటి ఉంటే ఇంకోటి పోతూనే ఉంటారు. అంటే మనుషులు దేనికోసం ఈ లోకంలో ప్రాకులాడతారు? ఇవే కదా, వీటి కోసమే కదా. అక్కడ లేఖనం తెలియజేసేటువంటి మాట ఏంటంటే 16వ వచనం చదవండి. జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది. యేసుప్రభు అంటాడు, జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే. సృష్టికర్త ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన అంటున్నాడు ఏమని? నా యందు నమ్మిక ఉంచితే జ్ఞానాన్ని నేను ఇస్తాను. ఆ జ్ఞానము నీకు ఉన్నప్పుడు ఏమంట? దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది, దాని ఎడమ చేతిలో ధనము ఘనత ఉన్నది. జ్ఞానము యొక్క కుడి చేతిలో ఏమో ఆయుష్ ఉన్నది, దీర్ఘాయువు ఉన్నది. జ్ఞానము యొక్క ఎడమ చేతిలో ధనము ఉన్నది, ఘనత ఉన్నది. మనం ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడికెక్కడో ఎదుగుతూ ఉంటాం. మనుషులం ఘనత కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, ఇంకో దానికోసం. గని మన దగ్గర ఉన్నది, మనం దాన్ని కప్పిపెట్టేసి ఎక్కడెక్కడెక్కడో ఎదుగుతూ ఉంటాం. ఎందుకు దొరుకుతుంది? వెతకాల్సిన చోట వెతకాల, అది ఉన్న చోట వెతకాల, అప్పుడు దొరుకుతుంది. ధనం ఉన్నది, ఘనత ఉన్నది, ఆయుష్ ఉన్నది. ఇంకా 17వ వచనం, దాని రమ్య మార్గములు. జ్ఞానము యొక్క మార్గము రమ్యముగా ఉంటుంది, అందముగా ఉంటుంది. జ్ఞానము ఉన్నటువంటి మార్గంలోనికి మనము వెళితే అది అందమైనటువంటి మార్గము. జ్ఞాన మార్గము అందమైనటువంటి మార్గము. రమ్య మార్గములు క్షేమకరములు. జ్ఞానం పొందినటువంటి వాడు క్షేమంగా జీవిస్తాడు. ఆపద వచ్చినని వాడు భయపడడు. వాని ఇంట్లో వస్తువులన్నీ ఏవి చూస్తే ఏది పోదు. యోబు భక్తుడు అంటాడు జ్ఞానం కలిగి ఉంటే క్షేమం, సంతోషం, ఆనందం, అందం, దీర్ఘాయువు, ధనము, ఘనత. ఇంకా దాన్ని అవలంబించిన వారికి అది జీవవృక్షం, నిత్య జీవం. జ్ఞానము కలిగి ఉన్నటువంటి వాడు నిత్య జీవంలోనికి వెళ్తాడు. ఓకే, అది ముందే మనం చెప్పుకుందాం. 21వ వచనం, భద్రము చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి నీవు తొలగనీయకము. అట్లాగా నువ్వు చేసుకుంటే, నీ కన్నుల ఎదుట నువ్వు ఎప్పుడు నీ జ్ఞానాన్ని నువ్వు ఉంచుకున్నట్లయితే, నీ హృదయంలో జ్ఞానమును భద్రము చేసుకున్నట్లయితే, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడు కూడా తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఒకవేళ ఇరుకు కలిగినటువంటి మార్గములు కూడా వస్తాయి. మార్గములు రమ్య మార్గములు అన్నారు కదా అని అనుకోమనిలే. చాలాసార్లు ఇరుకుగా ఉండేటువంటి స్థలాలలో నుండి నడవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. 23వ కీర్తనలో ఉంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నేను ప్రయాణం చేస్తాను, ఇంకేం నాకు పర్లేదు అనలే. ఇక అక్కడ ఆ చదివే క్రమంలో ఆయన ఏమంటాడంటే, గాఢాంధకారపు లోయలను నేను సంచరించినను అంటాడు. గాఢాంధకారపు లోయలు కూడా ఉంటాయి. జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఇరుకు మార్గము కూడా ఉంటుంది.
అటువంటి సందర్భాలు వస్తాయి. వచ్చినా కూడా నీవు నీ మార్గమున సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. నీ కాలు చిక్కబడదు. ఇవన్నీ ఎప్పుడు? ఈ లోకంలో ఉన్నప్పుడే. ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కాదు. జ్ఞానము వలన కలుగు లాభము ఇదే. సొలొమోను మహారాజు అన్నట్లుగా ప్రసంగి గ్రంథంలో జ్ఞానము వలన కలుగు లాభము. జ్ఞానము పొంది ఉన్నటువంటి వాని ప్రాణమునది కాపాడును. ప్రాణం కంటే విలువైంది ఏముంది ఈ లోకంలో? ప్రాణం కంటే విలువైంది ఏముంది ఈ లోకంలో? యేసు ప్రభువే అన్నాడు, ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా తిరిగి ఏమి ఇవ్వగలడు? లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే మనకి ఏం లాభం? ఆ ప్రాణం నేను ఇస్తా అంటున్నాడు ప్రభు. అది కదా ఆ ప్రాణం నేను ఇస్తా, నా దగ్గర ఉంది. జీవాధిపతిని నేను. నీకు కావాల్సింది అన్నీ అందులోనే ఉంటాయి. నువ్వు వేటి కోసమైతే వెతుకుతూ పార్కులాడుతూ తిరుగుతూ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావో, నీ టైం అంతా, నీ దినాలన్నీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అందుకే ఏం చేయాలి? నువ్వు జ్ఞాన హృదయము కలిగి ఉండాలి. ఏంది ప్రభు ఇంతసేపు చెప్పినావు? జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు జ్ఞానం, పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివియే వివేచనకు ఆధారం. ఇంకేంది? ఇదే జ్ఞానం. ఈయన గురించినటువంటి సమాచారమే తెలివి. ఇది కలిగి ఉంటే మనం ఆటోమేటిక్గా మన బాధ్యతలు మనం చక్కగా నిర్వహిస్తాం. మీనింగ్ఫుల్ లైఫ్ జీవిస్తాం. మన ఇంటిని చక్కబెట్టుకుంటాం. మన దినాల్ని మనము లెక్క పెట్టుకుంటాం. కౌంటింగ్ డేస్ అంటే డేస్ కౌంటింగ్ చేసుకోవడం కాదు. మా దినంలో లెక్కించటకు మాకు నేర్పము అంటే బాధ్యతాయుతమైనటువంటి జీవితం, నీ చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించటానికి మాకు జ్ఞాన హృదయం కలుగజేయి అని అర్థం. అట్టి జ్ఞాన హృదయం కలిగి ఉందాం. ఈ సంవత్సరం అయిపోతా ఉంది. ఈ 24 సంవత్సరం మనం ఎప్పుడు చూడం. ఇంకా మన జీవితంలో మనకి పోవడమే. 24 సంవత్సరం చూడం. ఈ దినాన్ని కూడా చూడం. ఈ సంవత్సరాన్ని చూడం. ఈ సమాచారం కూడా మనం ఇంకా బహుశా వినమేమో. ఎవరికి తెలుసు ఎవరి ప్రాణం ఎప్పుడు పోద్దో? ఇప్పుడు ఈ సమాచారమే ఒకవేళ చివరి సమాచారమేమో. ఎవరికి తెలుసు? సత్యం కదా. కొందరు భయం వేసినా కూడా ఇదే సత్యం. కాబట్టి జ్ఞాన హృదయం కలిగి మన దినాలను లెక్కించుట నేర్చుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.